గుర్తుకి జై తెలంగాణ గుర్తు ఒక గొప్ప రోజు. ఎందుకంటే డిసెంబర్ 9 అనేటువంటిది తెలంగాణ ప్రకటనమైనటువంటి రోజు. కానీ అందరి యొక్క కృషితో ఈ యొక్క డిసెంబర్ 9 నిజంగా సోనియమ్మ గారి బర్త్డే కూడా వారికి కూడా మా గ్రామం తరఫుకెళ్ళి బర్త్డే విషయం చెప్తూ వచ్చినటువంటి ఈ డిసెంబర్ 9 యొక్క ప్రకటనను మళ్ళా ఎవరైతే మన యొక్క శత్రువులు ఉన్నారో దాన్ని మళ్ళా కొనసాగిస్తూ చేస్తూ ఆ యొక్క తెలంగాణను ఒక రాకుండా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడుగా నేను తెలంగాణ ఏదైతే పార్టీ స్థాపించిన నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు కూడా నా యొక్క ఏవైతే ఉన్నదో అన్ని రకాలుగా నేను ముందుండి ఆ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా అక్కడ జయశంకర్ సార్ గారి యొక్క సూచనలకు, మరి ఇతర నాయకుల యొక్క సూచనలకు, జేసీ నాయకుల యొక్క సూచనల మేరకు, పార్టీల యొక్క సూచనల మేరకు నీళ్లు నిధులు నియామకాల విషయం లోపల ఎంత అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని ఎదురోడి నేను తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో నా యొక్క ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. మరి తదనంతరం నా గ్రామానికి సర్పంచ్గా కూడా చేయడం జరిగింది. ఆ 5 ఏళ్ళు నేను అనేకమైనటువంటి పుష్కరాలు కానీ, శ్మశాన ఘాట్ కానీ, ధోబిఘాట్ కానీ, దేవాలయాలు కానీ, స్కూల్ బిల్డింగ్లు కానీ, ఆ తర్వాత గ్రామ పంచాయతీ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. కానీ తదనంతరం కూడా కొద్దిగా గ్యాప్ వచ్చిన తర్వాత కూడా గ్రామానికి దూరం ఉన్నా కానీ నేను గ్రామాన్ని మర్చిపోలేదు. గ్రామం యొక్క సమస్యలు, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ కుటుంబం వాళ్ళతో నేను అనుసంధానంగా ఉండి అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరించాను. కానీ ఈ సంవత్సరము ఏదైతే ఇప్పుడు జరుగుతుంటే ఎలక్షన్ లోపల కొన్ని సమస్యలు, ఇంకా చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల లోపల అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలను నేను తప్పకుండా పరిష్కారం చూస్తున్నాడు. ఎందుకంటే మా గ్రామం లోపల వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆ పెద్ద కాలువలే కావచ్చు, చిన్న కాలువలే కావచ్చు, మరి వ్యవసాయాలకు వచ్చినటువంటి సమస్యలే కావచ్చు, నేను తప్పకుండా వాటిని పరిష్కరిస్తానని నేను హామీ ఇస్తున్నాను. రైతే రాజుగా ఉన్నటువంటి ఈ ఒకప్పుడు నా తెలంగాణ లోపల ఆత్మహత్యలు జరిగినాయి. ఆ ఆత్మహత్యలను గత సమస్యలను పరిష్కరించము. అలాంటివి కూడా భవిష్యత్తులో కూడా జరగకుండా నేను ఈ గ్రామానికి నేను హామీ ఇస్తాను. విద్యారంగం లోపల కూడా ఏవైతే ఉన్నదో 2 నైవిద్య, అటు ప్రైవేట్ రంగం కావచ్చు, ఇటు ఈ యొక్క ప్రభుత్వ రంగమే కావచ్చు. కానీ ఆ చదువుకున్న విద్యార్థులకు వాళ్ళు ఏం కావాలి, ఇంటర్ 10th డిగ్రీ తర్వాత ఒక ఐఐటి కానీ, IIIT కానీ, వాళ్ళకు MBBS కానీ, బీటెక్ కానీ, ఎంటెక్ చేయాలంటే సరైనటువంటి వాళ్ళకు సలహాలు లేరు. కాబట్టి ఒక ఉస్మానియా యూనివర్సిటీ PhD స్కాలర్గా విద్యా వ్యవస్థనే నా గ్రామంలో ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్క ఆ యువకుడికి నేను సలహాలు, సూచనలు ఇచ్చి విద్య యొక్క సమస్యలను కూడా నేను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాను. తర్వాత 3వది వైద్య రంగం లోపల కూడా ఏ విధంగా ఉన్నదంటే నేడు మనం సంపాదించినటువంటి ఆ సంపద లోపల అటు విద్యకే కానీ ఇటు వైద్యానికే పోతున్నది. కాబట్టి ఆ వ్యవసాయదారులు కానీ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ యొక్క నా గ్రామాన్ని కూడా ఎవరైతే ఆరోగ్యంగా ఉండాలా, వాళ్ళ మంచి ఒక భవిష్యత్తు ఉండాలని నేను కూడా ఏ విధంగా అయితే ఒక హాస్పిటల్ గతంలో ఉన్నటువంటి దానికి పునరుద్ధరించడము, స్వచ్ఛత, శుభ్రత అన్ని విషయాల్లో నేను శ్రద్ధ తీసుకొని ఆ యొక్క ఆదర్శమైనటువంటి ఒక అంబేద్కర్, ఒక భగత్ సింగ్, ఒక స్వామి వివేకానంద, ఒక అబ్దుల్ కలాం లాంటి వాళ్ళ ఆశయాలతో నేను ఈ గ్రామానికి వచ్చాను. కాబట్టి తప్పకుండా భవిష్యత్తు లోపల కూడా పుష్కరాలు రాబోతున్నాయి. మన గ్రామానికి ఒక మత సామరస్యంతో కూడినటువంటి ఒక గ్రామాన్ని తయారు చేయడానికి నేను ఈ గ్రామానికి వచ్చాను. కాబట్టి నా గ్రామ ప్రజలే కాదు, ఇతర ఈ యొక్క మిగతా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పి నన్ను అత్యధిక భారీ మెజార్టీతో కట్టె గుర్తుకు ఓటేస్తే నేను తప్పకుండా గెలిచి గతానికంటే కూడా భిన్నంగా అభివృద్ధి చేస్తానని కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే.